అప్పుడే ఏదేదో మాట్లాడుతున్నాను. మీ అడిగిన సమాధానం చెప్పట్లేదు. ఆయన సార్ ఆల్రెడీ చెప్పారు, మీ సలహాలు తీసుకొని మీ సలహాలు విని వాటిని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు, వద్దన్నారు. కాబట్టి మీ సలహాలు కూడా ప్రజలకు నచ్చవనే అభిప్రాయం. వారందరూ కూర్చొని వారి కూటమి అధినేతలు కూర్చొని ఆలోచించుకొని వారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. రజనీ గారు సార్ వాలంటీర్లని గత ప్రభుత్వం ఎంత అవమానించింది అనేది చాలా మంది మాట్లాడారు. ఊళ్ళో సుబ్బయ్య వేసాయి తీసాయి, మనోళ్ళైతే ఉంచో లేకపోతే ఎత్తి బయటపడే అంటే డిగ్రీ చదువుకున్న పిల్లల్ని ఆటల్లో అట్టి పండ్లా చేసేసారు. సార్ రోజు కూలికి వేతనం ఉంటుందండి, కనీస వేతనం అంటూ 1000 రూపాయలకి 100 రూపాయలకి కూలి పని చేస్తారు. వాళ్ళకు కూడా రోజు కూలి 200 300 ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం 100 150 ఇస్తూ 5000కి అనాచాకిరీ చేస్తూ, ఏదంటే గవర్నమెంట్ ఎక్కడైనా మీటింగ్ పెట్టింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు అనుకోండి, ఎమ్మెల్యే బయటికి రావాలనుకోండి, ముందు వాలంటీర్ రావాలి సార్, ముందు వాలంటీర్ రావాలి. వాళ్ళకి చెప్పిన పనులు వేరు, చేసేసినవి వేరు. సో ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ మీ దగ్గరలోనే మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కంప్యూటర్లు నేర్పిస్తూ వర్క్ స్టేషన్స్ అంటూ మీ మండలాల్లో పెడుతూ ప్రతి ఒక్కరూ 50,000కు తక్కువ లేకుండా ఇన్కమ్ సంపాదించే రకంగా కొన్ని కంపెనీలు తీసుకొస్తామన్న చంద్రబాబు గారు ఎక్కడ 5,000కి పని చేయండి అంటూ లేబర్ యాక్ట్ ని అతిక్రమిస్తూ రాష్ట్రానికి లక్షల జీతాలు పుట్టారని చెప్పారా? డిగ్రీ చదువుకున్న బిడ్డ మీకు సేవ చేస్తాడా? ఉద్యోగాలు కల్పించండి సార్, ఉద్యోగాలు కల్పించండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జనవరి 1 క్యాలెండర్ వచ్చింది, జాబ్ లక్ష్మణరావు గారు మీకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. ఈ వైసీపీ ఉద్యోగాన్ని వదిలేసేయండి, మీరు కూడా 50,000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. తయారు చేయండి. 500 మందిని సెలెక్ట్ చేశారా మీరు? పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేశారా? ఇప్పటికైనా 10 లక్షలు ఇస్తున్నారా? పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఒక్క విషయం చెప్పండి లక్ష్మణరావు గారు, ఒక్క విషయం. రేపు 1వ తారీఖున అందరికీ జీతాలు రావాలని, పెన్షన్లు రావాలని మీరు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు లేదా? ఎవరు సార్? లక్ష్మణరావు గారు. బ్రహ్మనాయుడు గారు 1వ తారీఖు కల్లా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలందరూ కూడా మా వైపే ఉన్నారు, మాకే ఓట్లేసారని వీళ్ళు ప్రసారం చేస్తున్నారో వాళ్ళందరికీ జీతాలు పడట్లా. లేదంటే మీరు ఎంక్వైరీ చేయండి, రండి మా ఇంట్లో ఉన్నారు చూపిస్తాను. నేను మా ఇంట్లో 2-3 ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు, నేను చూపిస్తారండి. తప్పు చేసి సస్పెండ్ అయ్యారు. ఒకటి ఏంటంటే అబద్ధాన్ని ప్రసారం చేస్తా ఉన్నారు వీళ్ళు. అప్పుడు ప్రసారం చేశారు, ఇప్పుడు ప్రసారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 1వ తారీఖున జీతం అన్నారు, 1వ తారీఖున జీతం రావట్లా. 1వ తారీఖున పెన్షన్ ఇస్తూ ఉన్నారు, మంచిదే. 1వ తారీఖున 2వ తారీఖున 3వ తారీఖున పెన్షన్ పెంచుతూ ఉన్నారు, తప్పులేదు. జీతాలు మాత్రం పడట్లా. ఆశపడ్డారు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ, ఆశపడ్డారు. మరి బడ్జెట్ పెరిగిందంట వాళ్ళ మీద తిట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఏంటి మా పరిస్థితి ఉద్యోగస్తులు అంటున్నారు, దానికి సమాధానం చెప్పాలి.